దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ప్రియ దైవజనాంగమా, మన దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనలందరినీ ఈ విధంగా సమకూర్చినటువంటి విధానమును బట్టి సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు ఆయన నామమునకే కలుగునుగాక. హల్లెలూయా. చాలా శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక్క నిమిషమైనా కూడా మనం వృధా చేయకుండా దేవుని యొక్క మాటలు ధ్యానం చేయడానికి వెళ్దాం ప్రియ దేవుని సంగమా. ఒక్కసారి మన దైవ గ్రంథములు మనం తెరిచి చూసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము ఒక్కసారి మనం చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. మరి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడని ఆశపడుతున్నారు కాబట్టి ఆయన సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దయగల దేవా, కృపగల తండ్రి యేసు, వందనాలు ప్రభా. ఇంతవరకు నా తండ్రి మా సంస్థలో మీరు మాకు తోడుండి నడిపించారు. కొన్ని నిమిషాలు మీ యొక్క వాక్యం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాగా నిలబడినాను. మీ సులువు చెట్టు మరుగుపరచండి, నా ఈ మానవ స్వరాన్ని మరుగుపరచండి. దైవ స్వరంతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినే చెవులు, గ్రహించే మనసును భద్రపరచుకున్న మంచి హృదయంలోనూ నాకును ఏకీభవించిన ప్రియ బిడ్డలందరికీ దయచేయండి. మీరే మమ్మల్ని దర్శించండి, మీరే మాతో మాట్లాడండి నేరుగా, సుడిగా, స్పష్టంగా. దేవా, మా హృదయంలో మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, యొక్క శక్తి కలిగినటువంటి మాటలు మాలో బలీయమని మీకు కార్యాలు జరిగింపచేయడానికి సహాయం దయచేయమని, మీరే సర్వాధికారములు తీసుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరట అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉన్నది అనబడినటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ప్రియ దేవుని సంగమా. అయితే ఇంగ్లీష్ బైబిల్లో అయితే దీని కొరకు ఏం రాయబడి ఉన్నాయంటే, నా బాధలలో ఇదే నాకు ఏం కలగజేస్తుందంటే నెమ్మది కలగజేస్తుంది. ఏంటి నెమ్మది కలగజేస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము. యోర్ ప్రామిస్ అంటే నీ వాక్యం అనబడినటువంటి మాటకు యోర్ ప్రామిస్ అనబడినటువంటి ఆ యొక్క మాట ఇంగ్లీష్ బైబిల్లో అయితే మనకి అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క కీర్తనల గ్రంథము ప్రారంభంలో రచించినప్పుడు ఇది హెబ్రీ భాషలో రాశారండి. అయితే ప్యూర్గా హెబ్రీ భాషలో నుండి మనం దీన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకి ఏం కనబడతా ఉందంటే, అక్కడ యువర్ వర్డ్ అనబడినటువంటి మాట అక్కడ మనకు కనబడతా ఉంది. ఆ యొక్క హెబ్రీ భాషను మనం తీసుకున్నప్పుడు, ఆ యొక్క హెబ్రీ భాషలోనికి మనం వెళ్ళినప్పుడు దాన్ని మనం ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకున్నప్పుడు ఈ విధంగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. దిస్ ఈజ్ మై కంఫర్ట్ ఇన్ మై అఫ్లిక్షన్, ఫర్ యువర్ వర్డ్ హ్యాస్ గివెన్ మీ లైఫ్. ఇక్కడ రెండు మాటలు చాలా స్పష్టంగా మనం ధ్యానం చేసుకోవాలండి. మొట్టమొదటిగా అఫ్లిక్షన్ అనబడినటువంటి మాట, ఇంకా రెండవదిగా యువర్ వర్డ్ హ్యాస్ గివెన్ మీ లైఫ్. నీ వాక్యం నాకు ఏం చేస్తుంది? బ్రతుకునిస్తుంది, లేకపోతే బ్రతికింపచేస్తుంది అన్న ఈ రెండు మాటలను మనం ఏం చేయాలంటే ఈ దినము ధ్యానం చేసుకునవలసినటువంటి వారం మనమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా అఫ్లిక్షన్ అనబడినటువంటి మాటకు అర్థం ఏంటి అంటే బాధ, లేకపోతే నొప్పి, అ పెయిన్, అ సఫరింగ్ అనబడినటువంటి మాటలు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మరొక కోణంలో మనం దీని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే దురదృష్టము, ఇటువంటి మాటలు కూడా కొన్ని కనపడుతున్నాయి. ఏంటండి? అఫ్లిక్షన్ అనబడినటువంటి మాటకు బాధ, నొప్పి, అ పెయిన్, అ సఫరింగ్, ఇటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని సంగమా. అయితే ఈ యొక్క వాక్యము అనబడినటువంటి స్థితి ఏంటి అంటే, వాక్యము అనగా ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అండి. ఈ యొక్క దైవ గ్రంథంలో ఏమైతే లిఖితములయ్యాయో ఇవన్నీ ద వర్డ్, దేవుని యొక్క వాక్యం. ఇదంతా ఆదికాండ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు ప్రియ దేవుని సంగమా ఈ యొక్క ప్రతి మాట దేవుని యొక్క వాక్యము, ప్రతి మాట దేవుడు తెలియపరిచినటువంటి విషయాలు. ఈ యొక్క 66 పుస్తకాల్లో మనల్ని బ్రతికింపజేసే మాటలు ఎన్నో దాగి ఉన్నాయి. మన జీవితాలు అద్భుతాలు జరిగించే మాటలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇదేదో చదువుకుంటూ వెళ్ళిపోయే ఒక నావెల్ లాంటిది కాదండి, ఒక కథల పుస్తకం లాంటిది కాదు ప్రియ దేవుని సంగమా. ఇది నువ్వు చదువుతున్నప్పుడు ఇది నిన్ను రిఫ్లెక్షన్లో ఇది నిన్ను చదవడం మొదలు పెడుతుంది. ఆ మిర్రర్ ఇమేజ్ లాగా మనం దీన్ని ఎప్పుడైతే చదువుతున్నామో ఈ దైవ గ్రంథం ఏం చేస్తుందంటే మన
లోపల ఉన్నవి చదవడం మొదలు పెడుతుంది, మనలో ఉన్నవి చదవడం మొదలు పెడుతుంది. అంటే ఏదైనా వండుకుని మనలో ఉన్నాయా, ఈ యొక్క పుస్తకం ఏం చేస్తుంది అంటే వాటిని రెక్టిఫై చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, అంటే మరి దీనికి ఏమని పేరు పెట్టారు అంటే పరిశుద్ధ గ్రంథము అంటూ ఉన్నాం. అంటే హోలీ బైబిల్. ఈ యొక్క హీబ్రూ భాషలోనికి బైబిల్ అనబడినటువంటి మాటకు అర్థం ఏంటి అంటే వర్డ్, అంతే. బుక్ ఆఫ్ వర్డ్ అంటే దేవుని వాక్కులు కలిగినటువంటి ఒక పుస్తకము అని దీని యొక్క అర్థం. మరి మనం వాడుక భాషలోనికి పరిశుద్ధ గ్రంథంగా మనం దీన్ని పిలుస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం అనే ఇది ముద్రించబడినప్పుడు రాయబడి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మన బాధలలో, మన వేదనల్లో, మన నొప్పులలో, లేకపోతే మన సఫరింగ్స్లో, మన ఇబ్బందుల్లో, మన శోధన బాధల్లో, వ్యాధి బాధల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, ఎన్నో రకరకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికింపచేస్తుంది. ఇదే మన జీవితాల్లో ఏం కలగజేస్తుంది అంటే నెమ్మదిని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటికి 12 ఏళ్ల నుండి రక్తస్రావపు రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఎన్నో తిప్పలు పడింది, ఎందరో వైద్యులను సంప్రదించింది. దేని ద్వారా ఆమె జీవితంలో నెమ్మది కలగలేదు. అంటే ఆమె దేనిని బట్టి స్వస్థత ఆమె జీవితంలో లభించలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి వస్త్రమును ఆమె తాకిందో ఆమెలోనికి ఏమి వెళ్ళిందంటే జీవము ఆమెలోనికి వెళ్ళింది. ప్రియ దేవుని సంగమా, మరి నిన్నటిదాకా బ్రతికలేదా అండి ఆమెను మీరు అడుగుతారేమో. బ్రతికి జీవోత్సవాలుగా ఉంటున్నటువంటి వారు ఎందరు ఉన్నారండి? పేరుకే బ్రతుకుతున్నాము అనబడినటువంటి వారి లోకంలో మనకు కనపడడం లేదా? దిన ప్రారంభమైన దగ్గర నుంచి దినము అంతమయ్యే వరకు ఎందరినో అటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవాది దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు తాకిందో ఆమె జీవితంలో, ఆమె హృదయంలో, ఆమె బ్రతుకులో, ఆమె బలహీనతల్లో ఆమెలో కలిగింది ఏంటంటే నెమ్మది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మది లేని బ్రతుకు, సమాధానం లేనటువంటి స్థితి. తన రోగం నుండి ఎలాగ నివారణ పొందుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు. తన బాధను ఎవరు తీసుకొస్తారో ఆమెకు తెలియడం లేదు. బ్రతికేందుకు వీలు లేనటువంటి పరిస్థితులు ఆమె చుట్టుముట్టేశాయి. అయితే ఎప్పుడైతే ఆమె వస్త్రపుష్యంగా ఆమె తాకిందో, ఆమె రక్తధారలు ఎప్పుడైతే కట్టబడ్డాయో ఆమెలో నెమ్మది కలిగింది. ప్రియ దేవుని సంగమా, హల్లెలూయా. ఈరోజు నీలో నాలో వాక్యం మనలో ఉన్నప్పుడు, వాక్యం మన హృదయాల్లోనికి చొచ్చుకొని వెళ్తున్నప్పుడు, వాక్యం మనలో కార్యం జరిగిస్తున్నప్పుడు మన హృదయాల్లో నెమ్మది కలుగుతుంది, మన జీవితాలలో నెమ్మది కలుగుతుంది. మన ప్రతి అనుభవం నెమ్మదితో కూడినటువంటిదిగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగం, ది వర్డ్ కంఫర్ట్స్ అవర్ లైవ్స్. దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే నిమ్మళపరుస్తుంది, నెమ్మది పరుస్తుందండి. అయితే వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నప్పుడు ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యము అంటే ఏంటో భక్తుడు చాలా చక్కని నిర్వచనాన్ని ఇక్కడ మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు. ఈరోజు మన వాక్య ధ్యానము మూలవాక్యము కీర్తనలు 119:50 అయితే ఆ వాక్య వివరణ అంతా యొక్క వాక్యంలో మనకి లిఖించబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము ఇంచుమించుగా 1 నుండి 14-15 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియ దేవుని సంగమా, 1వ వచనంలో ఏముందంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. తర్వాత ఏంటండి, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ తర్వాత ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగింది, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏంటంటే దేవుని యొక్క వాక్య వివరణలోనికి మనం వెళ్తూ ఉంటే వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆది యందు వాక్యం ఉండెను, ప్రారంభంలోనే, ఇన్ ద బిగినింగ్. దెర్ ఈజ్ నథింగ్. ఏ సృష్టి లేనప్పుడు ఆది యందు వాక్యం ఉండను. ఇన్ ది బిగినింగ్ దెర్ ఇస్ అ వర్డ్ ఆఫ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండను. తర్వాత ఏంటండి, వాక్యము ఎక్కడుందట? దేవుని యొద్ద ఉంది. ఎక్కడుందండి వాక్యము? తండ్రి అయినటువంటి దేవుని దగ్గర యొక్క వాక్యం ఉంది. అండ్ తర్వాత వాక్యమే ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. ఏంటంట?
మూడు విచిత్రమైన మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆదిలోనే, ఇన్ ద బిగినింగ్, ఎవరూ లేనప్పుడే వాక్యం ఉందట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉందట. బాగానే ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆదిలో దేవుడు తప్ప ఎవరూ లేరు, ఫస్ట్ థింగ్. రెండోది, దేవుని యొద్ద ఉన్నది, దేవుని యొద్ద వాక్యం ఉంది అన్న మాట మనం ఎంత అగ్రీ అవుదామన్నా, మూడో మాట ఏంటంటే ఆ వాక్యమే దేవుడు. దేవుని యొద్ద ఉంది అన్నప్పుడు వాక్యము దేవుడు ఎలాగవుతుందండి? అయితే ప్రియ దేవుని సంగమా, ఒక వాక్యమే దేవునిగా పిలువబడడానికి కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుని వాక్యమై ఉన్నారు. హల్లెలూయా. ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుని యొక్క వాక్యము అయి ఉన్నారు అనబడినటువంటి మాటలకు మీకు రుజువు మరి కింద వచనాల్లో నేను చూపిస్తాను. ఆది యందు వాక్యం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొద్ద ఆదిలో నుండి ఉన్నారు. ఈ వాక్యము అంటే ఈ ప్రభువు ఆయనతో ఉన్నాడు. అండ్ ఈ వాక్యమే ఆయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. తగిన సమయం వచ్చినప్పుడు వారు వారి కార్యాలు జరిగించేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రాలేనటువంటి ముందు కర్త, కర్మ, క్రియ అన్నీ తండ్రి అనే దేవుడే. తర్వాత ఆయన తన ప్రియ కుమారుణ్ణి వాక్యముగా ఈ లోకానికి పంపించినప్పుడు తన ప్రియ కుమారుడి ద్వారా మనకు రక్షణను కలుగజేస్తాడు ఆయన. తర్వాత కుమారుడు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు మన మధ్యలో ఆదరణకర్తను ఉంచి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారైతే మన మధ్య ఆదరణకర్తను ఉండడానికి అనుమతి ఇచ్చింది తండ్రి అనేటువంటి దేవుడు. హల్లెలూయా. వీరు ముగ్గురు త్రిత్వమై ఉన్నారు, త్రిత్వములో ఏకమై ఉన్నారు. హల్లెలూయా. తండ్రి, కుమార, త్రియేక దేవుళ్ళు వీరు, 3 in 1. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అయితే నీ వాక్యం నన్ను ఏం చేస్తుందంట? బ్రతికింపజేస్తుంది. యువర్ వర్డ్ గివ్స్ మీ లైఫ్. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది కదా. ఇది 1వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నప్పుడు ప్రియ దేవుని సంగమ యోహాను సువార్తలో, ఆయనలో జీవం ఉండను, ఆ జీవము మనుషులను ఏం చేస్తూ ఉందండి? వెలిగిస్తూ ఉంది. There is a life in him and the life lightens the world. ఏం చేస్తుందండి? లోకముని యొక్క వెలుగు ఏం చేస్తూ ఉంది? వెలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనలో ఏముందంటే జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆయనలో ఈ వాక్యములో బ్రతికింపజేసే స్థితి ఏదైతే ఉందో అది ఆయనలో నుండి వచ్చింది. ఎందుకంటే వాక్యమే ఆయన, ఆయనే వాక్యం కనుక. ఈ యొక్క జీవం ఏం చేస్తుందంటే మనుషుల్ని వెలిగిస్తూ వచ్చింది. దిస్ లైఫ్ లైటన్స్ ద పీపుల్. మనుషుల్ని ఏం చేస్తూ వస్తుందంటే యొక్క వాక్యము లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు వెలిగిస్తూ వస్తున్నారు. ప్రియ దైవజనాంగమా, నీ వాక్యం నాలో ఏం కలుగజేస్తుంది అంటే బ్రతుకునిస్తుంది, బ్రతికింపచేస్తుంది. దేవుని యొక్క మాటలు అయి ఉన్నాయి. ఈ బ్రతుకు మనలోనికి ఏం తీసుకొస్తుంది అంటే వెలుగులను తీసుకొని వస్తుంది. హల్లెలూయా. చీకటికి సంబంధించినటువంటి అనుభవాల్లో, చీకటి బ్రతుకుల్లో ఇసువంతైన వెలుగు ప్రకాశింపలేని స్థితిలో నువ్వు ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? చీకటి అంటే ఏంటండి అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా చీకటే. దేవునికి అయిష్టంగా చేసే ప్రతిదీ కూడా చీకటే. దేవునిలో నుండి నువ్వు తప్పుకొని బ్రతకాలనుకుంటున్నావు చూసావా? దేవునిలో నుండి నువ్వు దాక్కొని బ్రతకాలని చూస్తున్నావు చూసావా? అదంతా చీకటే, అదంతా పాపమే. చీకటి క్రియలు, చీకటిలో కార్యాలు ఎవరు జరిగిస్తారండి? వెలుగు సంబంధాలు జరిగించరు. వెలుగులో అందరూ చూసేటట్లుగా నేను చేసే పనులు కనపడాలి అనుకుంటే వారు ధైర్యంగా చేయగలుగుతారు. ఏంటంటే పరిశుద్ధమైన క్రియలు, లేకపోతే చేయదలసిన మంచి క్రియలు. పాపము ఎప్పుడు ఎవరికంట పడకుండా చేయాలని చూసేది పాపం. ఎవరు చూడకుండా చేయాలనుకునేది పాపం.
దాన్నే మనం ఏమంటున్నామంటే చీకటి క్రియలు అంటూ ఉన్నాం. వాటిని చేయడానికి ప్రేరేపించేవి చీకటి శక్తులు, దురాత్మ సమూహాలు, వ్యతిరేకమైనటువంటి ఆత్మలు. అవి రోజు నిన్ను వాడుకుంటూ ఉన్నాయా? నిన్ను ప్రేరేపించి నీ ద్వారా వాటి రాజ్యాన్ని ఇంకా మరింత బలోపేతం చేసుకుంటున్నాయా? ప్రియ దేవుని సంగమా, జీవము కలిగిన యేసులోనికి ఇప్పుడు రా. వెలుగు కలిగించే దేవునిలోనికి నువ్వు రా. యొక్క జీవము నీలో వెలిగిస్తుంది. ఒకవేళ ఈ జీవాన్ని కానీ వెలుగును కానీ నువ్వు కోరుకోలేనట్లయితే బ్రతికే అవకాశం నీలో ఉండదు. పాపము తుదకు వ్యసనం అవుతుందటండి. ఆ వ్యసనం మనిషికి ఏమవుతుందంటే ఏదో ఒక రోజుకి అది ఏమవుతుందంటే, దీనికోసమైనా నేను ఇంతగా పరుగులు పెట్టాను, దీనికోసమైనా నేను ఇంతగా ప్రాకులాడాను, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం అని మనల్ని చూసుకొని మనమే అసహ్యపడే అంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి పాపం మనల్ని తీసుకువెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు హృదయము మారే అనుభవం మనలో ఉండాలి. మన లోపల ఆత్మ తన కార్యాన్ని జరిగించేందుకు మనం అవకాశం ఇవ్వాలి. ఇటువంటి వాక్యాలు ఎన్ని వింటున్నా సరే కఠినమైన హృదయాలు, బండ వంటి హృదయాలతో ఒకవేళ నీవు నేను మనం ఉన్నామేమో. దేవుడు మరొకసారి మనకు అవకాశం ఇస్తున్నాడు. బండ వంటి హృదయాలు బద్దలు కొట్టబడాలి, రాతి వంటి హృదయాలు మెత్తన చేయబడాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యం మనలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము జీవమై ఉంది. ఆ జీవం మనుషుల్లో ఏం కలగజేస్తుందంటే వెలుగును తీసుకొస్తుంది. ప్రియ దేవుని సంగమా, 1వ అధ్యాయము 4వ వచనంలో చూసాం కదా. మరలా 9వ వచనం మనం చూసుకున్నప్పుడు నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనుషుని అది ఏం చేస్తూ ఉంది, వెలిగిస్తూ ఉంది. హల్లెలూయా. వెలుగు అంటే లైట్ వేసుకోవడమో లైట్ ఆఫ్ చేసుకోవడమో కాదండి. లేకపోతే మేము ఈ యొక్క కెమెరా ముందు పని చేయాలి అంటే మా మీద కొన్ని ఫోకస్ అయ్యే కొన్ని లైట్స్ ఉంటాయి, వాటి కోసం కాదు మాట్లాడేది. నిజమైన వెలుగు, ద రియల్ లైట్, ఒకటే వెలుగు ఉంది, అదే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అ పాజిటివ్ పవర్, అ లైట్, a light who lightens the world. ఏదైతే వెలుగు ప్రపంచాన్ని అంతటినీ వెలిగించగలుగుతుందో అదే నిజమైన వెలుగు. ఏ ఒక్క వ్యక్తులైతే ఆ యొక్క వెలుగును ఆశ్రయిస్తున్నారో, ఆ యొక్క వెలుగును బట్టి వారి జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉన్నాయో అదే నిజమైన వెలుగు. హల్లెలూయా. నో డౌట్ ద లైట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఎటువంటి సందేహం లేదు, ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నారు. హి లైటెడ్ ద వరల్డ్. 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన తన యొక్క మరణం ద్వారా లోకాన్ని వెలిగించినప్పుడు ఆ వెలుగు ఇప్పటికీ ఆరలేదు, ఎప్పటికీ ఆరదండి. హల్లెలూయా. వెలుగు అంటే ఆ విధంగా ఉండాలి. ఏదో పొద్దున సూర్యుడు వచ్చి సాయంకాలానికి అస్తమించిపోతే అది కాదు వెలుగు. నిజమైన వెలుగు, ఇట్ లైటన్స్ ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి సందర్భంలోనూ ప్రతి వేళ ఎందు ఆ వెలుగు వెలుగుతూనే ఉండాలి, అది మండిస్తూనే ఉండాలి, అది జ్వాలల్లో అనేకులలో రగిలిస్తూనే ఉండాలి. అది కదా నిజమైన వెలుగు. ఆయన వెలిగించిన ఈ వెలుగు ప్రేమతో కూడినటువంటిది. ఇంకా 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 అనేకులను ప్రభావితం చేస్తూ అనేకులలోనికి ఆ వెలుగు చొచ్చుకొని వెళ్ళిపోతుంది. ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క వెలుగు. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వెలుగు నీలో నాలో మనలో ఏం జరిగించాలి అంటే ప్రభు యొక్క కార్యం జరిగించాలండి. ఆ వెలుగు మన ద్వారా ఎలాగ రాబడింది అంటే శరీరం ధరించి కృపా సత్య సంపూర్ణునిగా వెలుగు మనలోనికి వచ్చిందట. చూడండి 1వ అధ్యాయము 14వ వచనం యోహాను సువార్త. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను ఏమై ఉన్నాము, కనుగొని ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తున్నాడు, తన యొక్క వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వెలుగు
వెలుగై ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన శరీరధారి, అంటే శరీరమును ధరించిన వాడే, కృపా సత్య సంపూర్ణుడిగా. హీఈస్ ద గ్రేస్. కృప ఆయనే అయి ఉన్నాడు, సత్యము ఆయనలో నుండే, ఆయనే సత్యమైందని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సంపూర్ణుడు, హీఈస్ పర్ఫెక్ట్. ఆయన నీకు చాలినటువంటి వాడు, నాకు చాలినటువంటి వాడు, మనందరికీ చాలినటువంటి వాడు. మన జీవితంలోకి ఆయన సరిపోయినటువంటి వాడు. హల్లెలూయా. భక్తుడు ఒక పాట రాస్తే ఈ విధంగా అంటూ ఉన్నాడండి: సరిపోయిన వాడవయా యేసు మా అందరికీ, పరిశుద్ధ దేవుడవయా చేరాము నీ దరికి. దేనికి సరిపోయిన వాడంట ఆయన? పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయా, పడకుండా నన్ను నిలుపుటకు సరిపోయిన వాడవయా, క్షేమముగా మమ్ము స్థిరపరిచే. ఏంటంటండి ఆయన సరిపోయినటువంటి వాడు. దేనికి సరిపోయినటువంటి వాడు? మన జీవితములకు మనకు సరిపోయినటువంటి వాడు ఆయన. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావా, నీకు సరిపోయినటువంటి వాడు ఆయన. నువ్వు లేమిలో ఉన్నావా, నీకు సరిపోయినటువంటి వాడు ఆయన. నువ్వు ధనము కలిగి ఉన్నావా, నీకు సరిపోయినటువంటి వాడు ఆయన. నువ్వు భేదవై ఉన్నావా, నీకు సరిపోయినటువంటి వాడు ఆయన. నువ్వు వెలగల వస్త్రములు వేసుకుంటున్నటువంటి వాడు అయితే నీకు సరిపోయిన వాడు ఆయన. వస్త్రములు ఏమీ లేక చినిగిన బట్టలు ధరికి దీనిని వల్ల దరిద్రుల వల్ల బ్రతుకుతున్నావా, నీకు సరిపోయినటువంటి వాడు ఆయన. మన స్థితిగతులకు చాలినటువంటి దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన తన యొక్క శరీరాన్ని ధరించిన వాడే కృపా సత్య సంపూర్ణుడిగా ఏం చేస్తాడు ఆయన? మన మధ్యలో ఏం చేస్తూ ఉన్నాడంటే నివసించడానికి ఇష్టపడినటువంటి దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి వాడు. ఆయన ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ వాక్యం మన హృదయాలలో కలిగించేటటువంటి ప్రతి బాధని ఏం కలగజేస్తుందంట? నెమ్మదిని కలగజేస్తుంది. ఇట్ కంఫర్ట్స్. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే అది నెమ్మదిని కలగజేస్తుందో, అండ్ అంత మాత్రమే కదా, వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికింపచేస్తుంది. ఇట్ గివ్స్ లైఫ్. ఈ యొక్క వాక్యము మనల్ని బ్రతికింపజేస్తుందండి. ఈ వాక్యము ప్రియ దేవుని సంగమా మనల్ని ఏం చేస్తుందంటే మన బాధల్లో నుంచి విడుదల కలగజేస్తుంది. మన బాధల్లో నుంచి విడుదల కలగజేస్తుంది ఈ వాక్యము. మన యొక్క జీవితాలలో బ్రతుకుని కలగజేస్తుంది ఈ యొక్క వాక్యము. ఇదే వాక్యము వెలుగై మనల్ని వెలిగించింది యొక్క వాక్యం. ఇదే వాక్యము శరీరాన్ని ధరించి మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. వాక్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు 4 విషయాలు స్పష్టంగా మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. బాధల్లో నెమ్మదిని కలిగించేది ఆయన వాక్యము, మనలో జీవాన్ని కలగజేసేది ఆయన వాక్యము, మనలో వెలుగుని కలగజేసేది ఆయన వాక్యము, శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చింది ఆయన వాక్యము. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా. వాక్యమే ఆయనే వాక్యం. ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇవ్వబడినటువంటి ఆ యొక్క కొటేషన్ ఏదైతే ఉందో దాని యొక్క వివరణ ఈ యొక్క 14-15 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ వాక్యమైనటువంటి ఆ దేవుని నీ హృదయంలోనికి తీసుకున్నావో, ఈ యొక్క వాక్యంతో కూడినటువంటి ఆ దేవుని ఎప్పుడైతే నీలోనికి తీసుకున్నావో, నీలో నెమ్మది కలుగుతుంది, నీలో జీవం వస్తుంది, నీలో వెలుగు ప్రకాశింపచేస్తుంది, నీలో కృపగల ఆయన ఆత్మకార్యాలు జరిగిస్తాడు. ఆయనే నీలో నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అట్టి గొప్ప దేవుని నీవు నేను మన జీవితాల్లో కలిగి ఉండడం మన భాగ్యము, మన ధన్యత. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి భాగ్యాన్ని, అట్టి ధన్యతను ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేస్తుంది, ఏ ఒక్కరు అలక్ష్యం చేయొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క వాక్కులను, ఈ యొక్క వాక్కుల ద్వారా మన హృదయాలను మనం నింపుకుందాం. మన హృదయాల్లో ఆత్మదేవుడు ఆత్మకార్యాలు జరిగించాలని ప్రార్థన చేద్దాం.
వాక్యపు లోతుల్లో, వాక్యపు వెలుగులో బ్రతకడానికి ఇష్టపడదాం. వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ఇష్టపడదాం. తిరుగులేని బ్రతుకు, రాజీ పడని జీవితం దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధమైన బ్రతుకు, ప్రభు కొరకు అంకితమైనటువంటి జీవిత అనుభవాలను దేవుడు మనకిస్తాడు. అట్టి ఆత్మ ప్రేరేపణ ద్వారా యొక్క వాక్యంలో మనం నడిపించబడదుము గాక. ప్రభు తన కొద్ది మాటలు దీవించును గాక. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. స్తోత్రములు 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 మహాపరిశుద్ధరామికులుగా ప్రేమించిన తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడా ఘనమైన మీ నామమునకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు రక్షక వేవేల వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు నా తండ్రి అయ్యా మీ యొక్క వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాయలు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. విత్తబడ్డ వాక్యాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యానికి దేవా నీరు కట్టండి, ఫలింపచేయండి. మంచి నెలలో పండు విత్తనం ఫలించి అభివృద్ధి చెందినట్లుగా వాక్యం ఇట్లా ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, వాక్య ప్రకారంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి బాబు. మీకే వందనాలు ప్రభా. చెప్పిన నాలో ఎటువంటి శక్తి లేదు ప్రభా. శక్తి గల కార్యాలు జరిగించే దేవుడు నువ్వు. వాక్యం పైన నీ బిడ్డలు పరిపూర్ణంగా ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు ఆత్మకార్యాలు, అద్భుతమైన కార్యాలు, వారి హృదయాల్లో బలీయమైనటువంటి గొప్పదైన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నీవై ఉన్నావు ప్రభా. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తున్నామయ్యా. నేను ఏ పాటి దాననయ్యా, ఎన్నిక లేని దానను స్వామి. కేవలం మీ బోరగా మాత్రమే వాడబడే పాత్రనై ఉన్నాను. నన్ను మీరు వాడుకొని బిడ్డలకు మీరు అందించిన ప్రతి వాక్కును బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డల హృదయాల బలీయమైన కార్యం యొక్క వాక్యం జరిగించినట్లుగా మీరే కార్యం జరిగించండి. అనేకుల యొక్క మాటలు వినడానికి వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలో మీ యొక్క కార్యం జరిగించబడినట్లుగా సహాయం తెచ్చండి. మా ప్రియులు ప్రభు ఎటువంటి అవసరాలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారని వెరిగినటువంటి దేవుడు, వారి ప్రతి అవసరాన్ని మీ కృపాయిశ్వరులను తీర్చండి బాబు. మీకే వందనాలు చెల్లిస్తున్నాను. వారి ప్రతి వ్యాధి బాధను మీరు తాకండి దేవ, ముట్టండి. యేసునామములో స్వస్థపరచండి నా తండ్రి, మీకు వందనాలు. ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి యేసునామములో విడుదల కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. చెప్పుకోలేని ప్రతి సమస్యల నుండి వారు బయటకు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మీకే వందనాలు. నిశ్చయంగా వారందరి హృదయాల్లో, వారందరి బ్రతుకుల్లో మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. మేలు చేయండి. మేలుని మీ యొక్క మార్గం కూడా మీరే మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి, దీవించండి. అన్ని విషయాల్లో మరి మీరే మీ యొక్క కార్యమును జరిగింపు చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరట అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ విధంగా మరలా మీ ముందుకు రావడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాయల్లో చూపినటువంటి కృపలను బట్టి మనది ఎంతో ఘనమైన స్థితిగా ఎంచుకుంటూ మరి మిమ్మల్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకను మా కొరకు మేము చేసిన పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రతి అవసరాన్ని మా యొక్క వాట్సాప్ నెంబర్కి తెలియపరచండి. మీ కొరకు మేము నిరంతరము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఇష్టపడుతున్నాము. మరి రండి, మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని నిర్మిద్దాం. ఈ యొక్క వాక్యాన్ని మరి ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఈ వాక్యం ఎవరికైతే అవసరత అనబడినటువంటి ఆలోచన మీలో కలిగిందో వారందరికీ ఒక వాక్యాన్ని షేర్ చేయండి. ఒక వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా మీ వంతు సువార్త మీరు జరిగించిన వారు అవుతారు. తద్వారా దేవుని రాజ్య వ్యాప్తిలో నీవు నేను మనం అందరం పాల్పంపులు పొందుదాం. అట్టి ఆత్మ, సువార్తతో కూడినటువంటి అట్టి ఆత్మ మనల్ని మరింత ముందుకు ప్రోత్సహించును గాక, మరింత ముందుకు నడిపించును గాక. మరి వీక్షించినటువంటి మీ ప్రియ వీక్షకులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామం పేరట నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.